వజ్రము ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. ఫస్ట్ వజ్రం ఎట్లుంటుందో దాన్ని మనకు అవగాహనతో ఎతికామంటే దొరుకుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి, ఎంజనం వచ్చినారు వజ్రాలు ఏరుకునే వీళ్ళు ఖచ్చితంగా ఓవర్ వచ్చి ఎన్ని ఏరుకుంటారు తెలుసా? 10 కేజీలు 20 కేజీలు 30 కేజీలు రాళ్ళు ఏరుకుంటారు. దాంట్లో వీళ్ళు తీసుకెళ్ళి చెకప్ చేస్తారు. చెకప్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇవన్నీ డైమండ్ కాదు, సూదిముక్కర వేస్ట్ అని చెప్తారు. రాయి ఎలా ఉండాలంటే సమురుని ఎట్లుండాలి, సమురు ఎట్లుంటుందో వజ్రం కూడా సేమ్ డీట్ అట్లే ఉంటుంది. వజ్రము ఎప్పుడే కానీ మెరవదు, ఎండలకు కానీ ఎప్పుడు మెరివెళ్ళే. మన చేతిలో పట్టుకుంటేనే డైమండ్ అనిపిస్తుంది, చేతిలో పట్టుకుంటేనే ఎప్పుడైనా డైమండ్ అనిపిస్తుంది. అదొకటి బాగా గుర్తు పెట్టుకోండి. మనం వజ్రం దొరుకుతానే ఇట్లా రాయికి గీగినామంటే కానీ గెరి పడకూడదు. గెరి వల్లేదనుకో అది డైమండ్ అవుతుంది. రేటు కూడా దగ్గర 3-4 కోట్లు పోతుంది. మా ఊరు రాయి, మా ఊరు అడ్రస్ చెప్తుందండి, ముస్టూరు, పత్రపల్లి దగ్గర, ముస్టూరు ఈదల ముస్టూరు, అనంతపూర్ డిస్టిక్, ధర్మవరం వచ్చి తాలూకా. వజ్రకరూరు ఉంది కదా, వజ్రకరూరు జొన్నగిరి, దీనికంటే ఈ రాయి రేట్ ఎక్కువ అవుతుంది. ఈ రాయి ఎందుకు రేట్ ఎక్కువ అవుతుంది అంటే ఈ రాయి బాగా గట్టిగా ఉంటుంది. మన కటింగ్లో కానీ వజ్రం ఉంటుంది కదా, కటింగ్ చేస్తారు కదా, అప్పుడు ఎక్కువ వేస్టేజ్ కాదు. వజ్రకరూరుది జొన్నగిరి అయితే కటింగ్లో పిండి అయిపోతుంది అంట. నాకు చాలా మంది చెప్పినారు వజ్రకరూరులో ఇక్కడ కూడా ఎరుకుండేకి వచ్చి ఈ రాయి బాగుంటుందన్న, రేట్ ఎక్కువ అవుతుందని. వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా ఇవన్నీ సూదుముక్కరాళ్ళు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి తెలియదు ఇంకా, ఎందుకంటే అవగాహన ఉండదు కదా. దగ్గర 10 years నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఏరుకుండేకి డైమండ్స్. వాళ్ళకి ఇంకా దొరకలే. దగ్గర మినిమం వజ్రం దొరకాలంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంది. అంతలోపల వజ్రం ఎట్లుంటుందని అవగాహన వస్తుంది. 2 రోజులకి 3 రోజులకి దొరికిందంటే అది ఎవరో గ్రేడ్, అది అదృష్టం. పెద్దలు చెప్తా అంటారు కదా, ఇంటికి వచ్చి తలుపు తట్టినట్లనే, అది అదృష్టం ఉంటే